హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరి మిరకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మనం మన ఛానల్‌లో ఉప్మాలోకి, దోసలోకి, వేడివేడి అన్నంలోకి కూడా పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే పల్లీల కారం పొడి అయితే చేసేసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చివరిలో లైక్, కామెంట్ అస్సలు మర్చిపోకండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని, పాన్ కాస్త వేడెక్కిన తర్వాత 2 కప్పుల దాకా పల్లీలనైతే వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో మాడిపోకుండా అండ్ కలర్ చేంజ్ అవ్వకుండా అయితే మనము 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాత్రం అయితే మనకు సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన వేసుకొని తర్వాత అదే ప్యాన్‌లోకి 2 స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల దాకా మినపప్పు, 1 స్పూన్ దాకా ధనియాలు, 2 స్పూన్ల దాకా జీలకర్ర ఇవి కూడా వేసుకొని ఇవి కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేదాకా అండ్ గుమగుమలాడుతూ వాసన వచ్చేదాకా కూడా మనము లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు కారం పొడి అనేది చాలా టేస్ట్‌గా చాలా బావుంటుందన్నమాట. సో, ఇలా బాగా వేపుకున్న తర్వాత మనము వీటిని కూడా ఇంకొక మిక్సీ జార్‌లోకైతే తీసి పక్కన పెట్టేసుకుందాం. అండ్ పూర్తిగా వీటిని మనము చల్లారిపోయిన తర్వాతనే మిక్సీ చేసుకోవాలన్నమాట. పూర్తి వేడివేడిగా ఉన్నప్పుడు మనము మిక్సీ అయితే చేయకూడదు. ఇప్పుడు వీటిని మిక్సీ జార్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. తర్వాత అదే ప్యాన్‌లోకి ఒక గుప్పెడంత పచ్చి కరివేపాకు కూడా వేసుకొని దాన్ని కూడా బాగా క్రిస్పీగా అయ్యేదాకా కూడా మనం ఇది లో ఫ్లేమ్ మీద అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు కరివేపాకు క్రిస్పీగా వస్తుంది. చూసారు కదా! వేపుతూ ఉండాలి ఒక 2 నిమిషాల పాటు. అండ్ మనకు క్రిస్పీగా అయిందో లేదో చూసుకోవాలంటే ఒకసారి ఇలా చేత్తో అన్నట్టయితే తెలిసిపోద్ది. ఇప్పుడు దీన్ని కూడా పక్కనకి తీసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత అదే ప్యాన్‌లోకి 2 స్పూన్ల దాకా తెల్ల నువ్వులైతే వేసుకుందాం. ఇవి తొందరగా చిటపటలాడతాయి. వెంటనే మనము జస్ట్ అలా కలిపేసి వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మనము కట్టేసుకున్న తర్వాత అందులోకి ఒక 25 దాకా ఎండుమిర్చిలు కూడా వేసుకొని వీటిని కాస్త మనము క్రిస్పీగా అయ్యేదాకా అలాగే పెట్టేసుకోవాలి. తర్వాత ఈ పల్లీలన్నింటిని కూడా ఒక గిన్నెలోకి వెడల్పు గిన్నెలోకి వేసుకొని దాంట్లోకి కరివేపాకు, దాంట్లోకి మనము వేయించుకున్న ఎండుమిర్చిలు కూడా తుంచేసుకొని కొన్నిగా ఇప్పుడు మనం మిక్సీ జార్‌లోకి వేసుకొని అందులోకి రుచికి సరిపడా కాస్తైతే ఉప్పేసుకొని దీన్ని మిక్సీ చేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇంకొక మిక్సీ జార్‌లోకి మనం వేపుకున్న పచ్చిశనగపప్పు మిశ్రమం దాంతోపాటు ఒక 2 స్పూన్ల దాకా బెల్లం పౌడర్ అయితే వేసుకొని వాటిని కూడా మనం మెత్తగా ఫైన్ పౌడర్ అయితే చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము చేసి పెట్టుకున్న పల్లీల పొడి ఉంది కదా! మనము ఆ గిన్నెలోకొచ్చి మనం తర్వాత చేసుకున్న ఈ పచ్చిశనగపప్పు మిశ్రమం ఉంది కదా! ఈ మిశ్రమం పౌడర్‌ని కూడా మనం ఆ పల్లీల పౌడర్‌లోకి అయితే పూర్తిగా కలిపేసుకుందాం. సో, చూసారు కదా! అంతా కలిపిన తర్వాత ఒకసారి మొత్తం అంతా మీకు ఇష్టమైతే చేత్తో లేదంటే స్పూన్‌తో కలిపేసుకోండి అంతా కూడా. ఇలా మొత్తం అంతా కూడా మనము ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని ఒక నిమిషం పాటు మొత్తంగా పూర్తిగా కలిపేసుకోవాలి ఇది. కావాలనుకుంటే మీకు సాల్ట్ తక్కువైతే సాల్ట్ చూసుకోండి. సాల్ట్ అనేది డైరెక్ట్‌గా వేయకుండా ఇది మళ్ళీ కొద్దిగా మిక్సీ జార్‌లోకి వేసుకొని దానికి ఎంత కావాలో అంత సాల్ట్ యాడ్ చేసుకొని అది కూడా మిక్సీ చేసి ఇందులో కలపాలి. డైరెక్ట్‌గా సాల్ట్ అయితే వేసుకుంటే బాగుండదండి. ఇలా మొత్తం మనకు పూర్తిగా చల్లారేదాకా చల్లారబెట్టుకోవాలి. అంతా చల్లారిపోయిన తర్వాత మనం ఇంకేముంది ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని అందులోకైతే మనం పూర్తిగా చక్కగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇది దాదాపుగా 3, 4 మంత్స్ దాకా నిలువ ఉంటుంది. అండ్ వేడి అన్నంలోకైనా లేదంటే వేరే సొరకాయ, చిక్కుడుకాయ కర్రీస్‌లోకైనా వేసుకోవచ్చు. చాలా బావుంటుంది. తర్వాత ఉప్మాలోకైతే పర్ఫెక్ట్ సూటబుల్ పచ్చడితో పాటు తింటే. లేదంటే మీరు ఇంకా రకరకాలుగా కూడా చక్కగా వాడుకోవచ్చనమాట. చట్నీగా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ, దోసలోకి ఇన్ని విధాలుగా దీన్ని మల్టీగా వాడుకోవచ్చు. నాకైతే ఇదైతే బాటిల్ నిండిపోయింది. అండ్ ఇంకొక కప్పు నిండుకు కూడా వచ్చిందనమాట. నాకు దాదాపుగా ఇది 2 మంత్స్ దాకా వస్తుంది. సో, చూసారు కదా! ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మనకి ఎమర్జెన్సీగా ఇంట్లో కర్రీస్ అవైలబుల్ లేనప్పుడు ఇది వేసుకొని చక్కగా నెయ్యేసుకొని తినేస్తే హ్యాపీగా ఉంటుందనమాట. అండ్ పిల్లలకు పీనట్ కూడా మనకు పల్లీలు చాలా ఇమ్యూనిటీనిస్తాయి. సో, మీకు కూడా నచ్చింది కదా ఈ వీడియో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.